హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసుకుంటే సిఎస్ఎఫ్ నుంచి అయితే ఇక్కడ మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. దీంట్లో మనం చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు, అదేవిధంగా ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా కింద నోటిఫికేషన్ లింక్ అనేది ఇస్తానండి, అక్కడ నుంచి వెళ్ళైతే మీరు క్లారిటీ అని చూసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. సిఐఎస్ఎఫ్ పోర్టల్లో మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయి ఉంటే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. న్యూ యూజర్ వాళ్ళైతే ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్లో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరోసారి వెరిఫై నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ నేమ్ తర్వాత ఏమైనా మీరు చేంజ్ చేసుకుని ఉంటే మీ ప్రజెంట్ అనేది ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ప్రజెంట్గా మీరు చేంజ్ చేసుకున్న మీ నేమ్ పేరు అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ నో పైన అయితే అదే విధంగా అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరోసారి ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వెరిఫై అనేది మరోసారి అయితే మీరు ఇక్కడ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మరోసారి అయితే ఇక్కడ మీరు వెరిఫైడ్ డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ మీరు అన్ని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే జెండర్ అనేది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మరోసారి ఇక్కడ చూసుకుంటే వెరిఫై అనే జెండర్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్లో అయితే మీరు ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మరోసారి అయితే వెరిఫై ఇక్కడ మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అని మరోసారి ఇచ్చిన తర్వాత ఆ అగ్రీ పైన ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్లో అయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకసారి అయితే ఇక్కడ మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తే మరోసారి అనేది మాడిఫై అనేది చేసుకోలేదండి. అందుకే మీ డీటెయిల్స్ అనేది ఒకసారి అయితే ఫస్ట్ అయితే మీరు చెక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఓకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి సెండ్ అనేది చేయడం అయితే జరిగిందని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. మీ మొబైల్ నెంబర్కి ఆల్రెడీ రావడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. తర్వాత లాగిన్ సెక్షన్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ పేజ్లోకి అయితే రావడం అయితే జరుగుతుందండి. తర్వాత కొంచెం కిందికి అయితే మీరు స్క్రోల్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ 2022 అని ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇదైతే మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీకు పంపించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్ అని క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ హియర్ టు అప్లై ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది October 25 వరకు అనేది మీరు అప్లై అనేది చేసుకోగలరు. తర్వాత ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఆ ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ మీరు చదువుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా మీరు డాక్యుమెంట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అని కూడా ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడైతే ఫస్ట్ మీరు ఇక్కడ క్లిక్ అనేది చేసి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏఎస్ఐ స్టెనోగ్రాఫరా, హెడ్ కానిస్టేబుల్ మినిస్టరా లేదా రెండింటికి మీరు అప్లై చేయాలనుకుంటే బోత్ అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ కేటగిరీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ స్టేట్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి నివాసం ఉన్నారో ఆ స్టేట్ అయితే ఇక్కడ మీరు ఫస్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందు అయితే రిజిస్ట్రేషన్లో రావడం అయితే జరుగుతుంది, అదైతే ఇక్కడ చూపిస్తుందండి. తర్వాత నేషనాలిటీ అనేది ఇండియన్ అని ఇక్కడైతే చూపించడం అయితే జరిగిందండి. క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే 12th ఈక్వలెంటా లేదా మీరు వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కింద ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ 12th క్లాస్ పాస్ ఉన్నారా, గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అక్కడ మీరు రిలీజియన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే 1984లో జరిగిన అల్లర్లో మీకు ఏమైనా సంబంధం ఉంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అక్కడ చనిపోయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ
మీరు నో పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు హిల్ ఏరియా నుంచి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎస్ పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సపోజ్గా మీరు ఎక్స్ పైన ఇస్తే తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే సింపుల్గా నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ 14 కాలం ఇక్కడ చూసుకుంటే సిఎస్ఎఫ్ మీరు పర్సన్ వాళ్ళైతే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో మీరు ఇక్కడ పోటీ చేయాలనుకుంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మిగతా వాళ్ళైతే ఇక్కడ నో పైన ఇక్కడ మీరు క్లిక్ అని చేసి అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే వెదర్ యు ఆర్ ద ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టర్లో మీరు ఎంప్లాయీగా ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నో పైన ఇక్కడ మీరు ఉంచాల్సి అయితే ఉంటుందండి. తర్వాత విజిబిలిటీ ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది చూసుకుంటే మీకు ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే ఆ పుట్టుమచ్చలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఫస్ట్, అదేవిధంగా సెకండ్. ఆ తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ పోస్ట్ అనేది ఇక్కడ ఉంది అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేట్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత డిస్టిక్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. కొందరికి పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ అయితే సేమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ టిక్ అని చేస్తే హ్యాష్ట్యాగ్గా అయితే కింద చూపించడం అయితే జరుగుతుందండి. వేరుగా ఉంటే ఇక్కడ అన్టిక్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఆల్టర్నేట్ ఏమైనా ఉంటే అదైతే ఇక్కడ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీడియం ఇక్కడ మీ స్కిల్ టెస్ట్ అనేది ఏ మీడియంలో మీరు ఇక్కడ టైప్ అని చేయాలనుకుంటున్నారు ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇంగ్లీష్లోనా హిందీలో అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టైప్ ఆఫ్ ఐడి కార్డ్ అనేది ఇక్కడైతే మీరు ఫస్ట్ అయితే చూస్ అని చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటోగ్రాఫ్ టేకెన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ అనేది మెన్షన్ అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది, అందుకే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. 25 కాలం నెంబర్ ఇక్కడ మీరు గమనిస్తే కోర్టులో మీ పైన ఏమైనా కేసులు ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నో పైన ఉంచాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏదైనా గవర్నమెంట్ సర్వెంట్లో ఉన్నప్పుడు డిస్మిషల్ అయ్యారా అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏదైనా సర్వీస్లో ఉన్నప్పుడు మీరు టర్మినేట్ అయ్యారా అనేది అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు అయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫ్టర్ క్లిక్ అని ఇక్కడ టిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూలో అయితే మీరు ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫిల్అప్ చేసేంత ఒకసారి అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేశారా లేదా అయితే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్టర్ మరోసారి అయితే క్లిక్ అని చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్లో అయితే ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ అప్లికేషన్లో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th క్లాస్ మార్క్ షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అప్లోడ్ అని ఓన్లీ మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం అయితే 1 MB లోపు మాత్రమే మీ పీడిఎఫ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్ ఫైల్లో వెళ్ళి మీ పీడిఎఫ్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ 12th స్టాండర్డ్లో అప్లై చేస్తున్నారా డిగ్రీలో అనేది ఇక్కడైతే మీరు చూస్ అని చేసుకున్న తర్వాత మీ ఆ సర్టిఫికేట్ అనేది ఓన్లీ పీడిఎఫ్ ఫార్మేట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫోటో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. 22 ఇక్కడ 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇది 3 months ఓల్డ్ మాత్రం ఉండొద్దండి, ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫోటో పైన అయితే ఇక్కడ ఏ రోజున మీరు ఫోటో దిగారో ఆ డేట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సిగ్నేచర్ అనేది ఇక్కడైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ కూడా సేమ్ అయితే జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అంటే 10 to 20 KB లోపు మాత్రం మీ సిగ్నేచర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీ డాక్యుమెంట్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఫైల్ దగ్గర టిక్ అనేది రావడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు గమనించవచ్చండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో అయితే మీరు ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫీజు విషయం అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి 100 రూపీస్. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఉంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు జనరల్ ఓబీసీ క్యాండిడేట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఏటీఎం ద్వారా కానీ అయితే మీరు మీ ఫీజు అనేది ఈజీగా అనేది పే చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళని ఇక్కడ మీరు చూసుకుంటే ప్రింట్ అప్లికేషన్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇక్కడైతే రావడం అయితే జరిగిందండి. మీరు ఇక్కడ నుంచి అయితే మీ ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చు, అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకైతే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి.